హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. నైట్ కేక్ కటింగ్కి రాకుండా ఎర్లీ మార్నింగ్ తాపీగా కాఫీ తాగుతుంది చూడండి. ఏంటి అంటే ముక్కు గారుతుంది, తలనొస్తుంది అంటుంది. పిల్లలు చూసారా ఎంత బాగా నైట్ కేక్ కట్ చేశారు, మార్నింగ్ ముగ్గులు వేస్తుండు. మా బాబు అయితే ఇంకా లేవలేదండి. మా పాప కూడా ముగ్గులు వేయడానికి ట్రై చేస్తుందండో. ఇంకేం చేయాలి, నేను కూడా కాఫీ అన్నా కలిసి తాగుదామని కాఫీ తాగాను. ఈ లోపు మా నాండి అలిగింది. ఎందుకు అంటే తెలిసిందేగా పిల్లల మారం, ఎక్కువ ముగ్గేస్తుందంట, ఇంకా వేసిన ముగ్గు సరిపోలేదంట, ఇంకా కావాలని గోల చేస్తుంది. ఇప్పటికే మెసేజ్ చేసావు వద్దమ్మా అంటే అలిగింది. ఇంకా అలిగి ఎక్కడికో వెళ్ళాలని చూస్తుంది. గేట్లు వేసేసరికి వెళ్ళు నువ్వు వెళ్ళు అని నాపైనే అరుస్తుంది. ఈ గోలకి రాఖీ లేసి వచ్చాడనమాట. ఏం జరుగుతుందా బయట. ఇంకా ఇలా కాదులే రా, స్నానం పోసి రెడీ చేస్తానని పైకి తీసుకెళ్ళానమాట ఎత్తుకొని. అప్పుడు ఓకే అయింది. ఏ పండగైనా స్టార్ట్ అయ్యేది పూజతోనే కదా. ఫస్ట్ నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా. ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఈ పూజ అయిపోయి కిందికి వెళ్ళి చూసేసరికి మా పిల్లలు ముగ్గు కూడా వేశారు. చక్కగా వేశారు కదండి. బాగా వేశారు కదా. ఎవరు తొక్కక ముందే కలర్లన్నీ ఎత్తి కవర్లో పెట్టండి. సంక్రాంతికి రంగులలో వేసుకుందాం. చూసారా ఏమన్నారో? నేను చెప్పింది నిజమే కదా, మీరేమంటారు? ఇంకేముందండి, పిల్లలతో కాసేపు ఆడుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేయడానికి అవ్వదని చెప్పేసి. అఖిల వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంది. 10th క్లాస్ కదా, లాస్ట్ ఇయర్ అని. మా నాన్న మా నందు రెడీ అయిపోయారండి. నేను, రాఖీ, మా అక్కయ్య, మా బావగారు ఇంతమంది రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిందండి. వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఇంకా ఈరోజు జనవరి 1 కాబట్టి మా ఇంట్లో సెలబ్రేషన్స్ అనమాట. అందరి ఇంట్లో సెలబ్రేషన్స్ ఉంటాయిలేండి. ఇంకా మేమైతే మధ్యాహ్నం వచ్చేసి హోటల్ నుంచి ఆర్డర్ పెట్టిందనమాట. మా మమ్మీ ఏమేమి ఆర్డర్ పెట్టిందో చూసేసేయండి ఒకసారి. అలానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అందరూ సంతోషంగా ఉండాలని, మీరు అనుకున్నవన్నీ ఈ సంవత్సరంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, బిర్యానీ వస్తే ఇంకా క్రేవింగ్ ఆగుతుందా? సగం సగం రెడీ అయిన వాళ్ళం కూడా బిర్యానీ చూడంగానే క్రేవింగ్ తో ఇష్టంగా తినడం స్టార్ట్ చేసాము. ఎక్కడిది అంటే మా ఊర్లో అజంతా రెస్టారెంట్ ఉందండి, అక్కడి నుంచి తెప్పించుకుంది. చికెన్ 65, చికెన్ కర్రీ. లేచిన దగ్గర నుంచి ఒకటే పని అనమాట. పిల్లలందరినీ రెడీ చేసి, వంట లేదులేండి, వంట లేదంటే ఎంత పని తగ్గినట్టు తెలుసా. వంట ఉంటేనే పని. పిల్లలందరినీ రెడీ చేసి తనే పాపం ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ ఏం చేసాను. టిఫిన్ కూడా చేయలేదండి, నేనే చేశాను. టిఫిన్ నేనే చేసిచ్చాను. ఉదయం ముగ్గాని చేసిచ్చాను. మధ్యాహ్నం మా అమ్మ ఆర్డర్ పెట్టింది. నేను లేచి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చక్కగా రెడీ చేస్తుంది అనమాట. కీర్తి బట్టి పెట్టు. మీ కీర్తి కూడా రెడీ అయిపోయింది. ఇంకొక పర్సన్ మీకు పరిచయం చేస్తాను. ఆయన కూడా బయట కూర్చొని తింటున్నాడు. ఈయన మా డాడీ. డాడీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కీర్తి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఇంకా మా అక్కయ్య పాయసం చేసిందండి. చెయ్యేంటి అంత ఎర్రగా ఉంది అనుకుంటున్నారా? కుంకుమ కింద పోయిందని చెప్పేసి చేత్తో ఎత్తింది, అందుకే కలర్ అంటింది. ఏముంది, ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. పిల్లలిద్దరైతే నిద్రపోయారండి. ఇంకా అన్నా చెల్లెళ్ళు ఇద్దరిని ఫొటోస్ దిగడానికి స్టిల్స్ ఇచ్చి గుర్తుండడం కోసం అని చెప్పేసి హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా అలా ఇలా చూసేసరికి ఈవినింగ్ అయింది. బయటికి వెళ్తున్నామండి. ఇంకా సరదాగా డాన్స్లు వేసుకున్న తర్వాత సరదాగా అలా బయటికి వెళ్ళొద్దామని బయటికి వెళ్తున్నాం. అందరం ఫ్యామిలీ అందరండి. చాలా రోజులైంది ఇలా వెళ్ళిపోయి. నాన్ వెజ్ తిన్నామని చెప్పేసి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ థర్స్డే నాన్ వెజ్ తినరు, సో వాళ్ళు వెళ్ళారనమాట. నేను మా అమ్మ అక్కడక్కడ అలా చూసి ఇలా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏదన్నా ఉంది అంటే మామిడి అల్లం మసాలా అండి. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇది మీ ఊర్లో ఎక్కడన్నా దొరికేమాటైతే ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా అక్క వాళ్ళు ఎప్పుడు ఇది చూడని కూడా చూడలేదంట. ఫస్ట్ టైం అంట టేస్ట్ చేయడం. నేను కీర్తి ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అనుకుంటున్నానండి, కానీ అది సీజన్ కాదు, సో రాలేదు. ఈ రోజుల తర్వాత కనిపించింది అనమాట. నచ్చింది కనిపిస్తే వదులుతామా? మీరే చెప్పండి. టేస్ట్ చేయడానికి మా బావగారు ఇంకా అందరు తలా ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేశారు. వాళ్ళకి ఎలా అనిపించింది చెప్పలేదు, కానీ ఇంకో పీస్ కోసం అయితే రాలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. నాకైతే నచ్చుతుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ ట్రై చేయండి. ఇలా ఫ్యామిలీ అందరు కలిసి సరదాగా సాయంత్రం అలా బయటికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోలే, బాగుంటది కదా ఆ ఫీల్. చెప్పలేని ఆనందం. లో కాస్ట్ లో హ్యాపీ బడ్జెట్ అనమాట ఇది. ఎంజాయ్ చేయడానికి మా అక్కయ్యకి పెట్టాను. ఎలా ఉంటుంది అంటే
మామిడి పండులా ఉంటుందనమాట. ఎక్స్‌ప్రెషన్‌కి చెప్పిన దానికి సంబంధం లేదు, పొంతం లేదు కదా! ఇంక నందిని చూడండి ఎక్కడున్నా ఆట వస్తువులే. ఇది వీళ్ళకి నచ్చకుండా బొరుగుల మసాలా ఏపిచ్చుకున్నారు. వితౌట్ బొరుగులంట అది. ఓన్లీ టమాటాతో చేసేది. స్వీట్‌గా ఉంది. నాకు నచ్చలేదు అది పెద్దగా. అందుకే స్పైసీ బొరుగుల మసాలా చెప్పుకున్నాను. అది చూసారా ఎంత బావుంటది. బొరుగుల మసాలా చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి ఎమోషన్ అండి. స్ట్రీట్ ఫుడ్ అయినా కూడా చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది కాదులే అని చెప్పేసి ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్లారు పిల్లలందరూ కలిసి. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుండ్రో ఐస్ క్రీమ్‌ని. ఇంక నందిని చూడండి అప్పుడే మెనూ తీసుకొని దాంట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకునేంత పెద్దదయిపోయింది. చూస్తుండగానే 4 ఇయర్స్ వచ్చేసాయి. అల్లరి పిల్ల ఎక్కడున్నా. ఇంకా కీర్తి అయితే వీళ్ళందరూ ఏదో తింటున్నారు కదా! నాకు పెడితే బావుండన్నట్టు చూస్తుంది క్రేవింగ్‌గా. ఇంకా చలిగాలి ఉందని రిటర్న్ అయ్యామండి. పప్పీస్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయో. రాత్రి ఎవరు అంత పెద్దగా కేక్ కటింగ్‌లో పార్టిసిపేట్ చేయలేదని చెప్పేసి మా బావగారు ఒక ½ కిలో పైనాపిల్ కూల్ కేక్ తీసుకొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనమాట. అసలు నైట్ ఉండాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్‌ఫిల్‌గా ఇప్పుడున్నారండి. అఖిల వాళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్లి బయటికెళ్ళొసొచ్చింది. తను గూడా ఉంది. మా నాన్నగారైతే ఊరెళ్లారండి పనుందని చెప్పేసి. ఇంతే ఇంకా హ్యాపీగా అందరం కేక్ కట్ చేసుకొని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసాము. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫ్యామిలీతో ఎంజాయ్ ఇలా చేయాలని కూడా నేను చూపించాననమాట. 2025లో చాలా లాస్ అయ్యానండి. అప్రాక్సిమేట్‌లీ లైఫ్ పోయినట్టనమాట. కానీ ఇంత హ్యాపీ మూమెంట్‌లో మీతో షేర్ చేసుకోలేను. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ ఇయర్ అన్నా యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యి, లైఫ్‌లో సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. మీరు కూడా మీ లైఫ్‌లో అనుకున్న అచీవ్‌మెంట్స్ గానీ, రిజల్యూషన్స్ గానీ అన్నీ అచీవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నానండి. ఈ ఇయర్ అయితే ఇలా హ్యాపీ మూమెంట్స్‌లో గడిచిపోయిందనమాట. మీరు మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. కేక్ కొనుక్కొచ్చుకోవడం కాదు ఇలా కంప్లీట్ చేయాలనమాట. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.